హాయ్ అండి. చేపల పులుసు గుమగుమలాడే వాసనతో మంచి రుచితో ఉండాలంటే చక్కగా తాజాగా ఉన్న బెండకాయలు వేస్తే చేపల పులుసు గుమగుమలాడుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఉల్లిపాయ ముద్ద బాగా వేయించి నూనెలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసి అవి కొంచెం మరిగాక చేప ముక్కలు వేసి అవి మరుగుతున్నప్పుడు ఇలా బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు పైన ఇలా చల్లుకొని ఇంకొక 10 నిమిషాలు మరిగించారంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ. కరివేపాకు ఉల్లిపాయ ముద్దతో నూనెలో వేయించి కన్నా ఇలా పులుసు మరిగినప్పుడు ఇలా పైన చల్లుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు చల్లిన వెంటనే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగించితే పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఈ మరుగుతున్న పులుసులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చేపల పులుసు మరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా గరిటెతో కన్నా క్లాత్ పట్టుకొని గిన్నె మొత్తం కలుపుకుంటే చేప ముక్క విడిపోకుండా ఉంటుంది. పైనే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేపల పులుసు స్టవ్ ఆఫ్ చేసిన ఇంకొక 2 నిమిషాలు కూడా ఉడుకుతూనే ఉంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకుంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఇలా అయితే ఇందులో బెండకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉండి చేప ముక్క కన్నా కూడా బెండకాయ ముక్క రుచి చాలా బాగుంటుంది. చాలామంది బెండకాయలను ఉల్లిపాయ ముద్దతో పాటు వేయించుకొని అప్పుడు చేపల పులుసు చేసుకుంటారు. అలా అయితే బెండకాయలు బాగా స్మాష్ అయిపోతాయి. ఇలా కనుక ట్రై చేశారంటే పులుసు చూడటానికి చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ట్రై చేస్తారా ఈసారి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.